పైసా పైసా పైసా, దునియా అంతా పైసతోనే నడుస్తుంది. పైస కోసమే మనుషులు కూడా జంతువులైతుర్రు. తోడ పుట్టినోళ్ళని కూడా గంగల కలుపుదామని చూస్తుర్రు. ముచ్చటేందంటే మేడ్చల్ మున్సిపాలిటీ గిర్మాపూర్లుండే బాసురాది ఉమకు సర్వే నంబర్ 41ల 8 గుంటల భూమి వారసత్వంగా ఉందట. అయితే వాళ్ళ ఇంటైన మల్లేష్ తండ్రి బాసురాది బాలయ్యకు మల్లేష్ వీరయ్య అని 2 అన్నదమ్ములు ఉన్నారు. అయితే ఆ భూమిలో ముగ్గురికి వాటా ఉంది. కానీ అప్పుడు తహసీల్దార్ పైసకు అమ్ముడు పోయి మల్లేష్ కృష్ణ చచ్చిపోతే అలా కృష్ణ పెండ్లం కళావతికి మొత్తం భూమి పట్టా చేసి పాస్బుక్లు ఇచ్చిండట. అప్పట్లో ఎంత మొత్తుకున్నా పేపర్లలో రాసిచ్చినా అసలు అటు మర్రి చూడలేదట తహసీల్దారు. ఏందిది గిట్లెట్లా అవుతుందని గట్టిగా అడిగితే నాకేం తెలియదు, నా చేతులు ఏం లేదు, కోట్లకు పోయి తెలుసుకోమని చేతులు దులుపుకున్నాడు. 2 వారసులకు వచ్చే భూమిని ఒక్కని చేతిలో పెడితే ఏందన్నట్టు ఒంటరి ఆడదాన్ని కోట్ల చుట్టూ ఎట్లా తిరుగుతా? గట్ల తిరిగే ఓపిక స్తోమత నాకు లేదు. ఎట్లనైనా న్యాయం చేయమని సీఎం రేవంత్ రెడ్డి సార్కు ఫిర్యాదు చేసింది. ఈ ధరణితోటే గిన్ని తిప్పలు వస్తున్నాయి సార్లు, గదేదో జల్దీ చెయ్యుర్రి. ఈ భూమి బాధల్ని ధరణితోనే వచ్చినాయి, మళ్ళీ అమ్మకు న్యాయం కావాలని కోరుకుందాం. అందుకే అంటారు 2 కొట్లాడితే 3వనికి సంద అవుతుందని. ఈడ అప్పుడు అన్నదమ్ములు చక్కగుంటే నడిమిట్ల తహసీల్దార్ రాకపోతుండే కదా. ఏందో ఏమో దినా మానవత్వం లేకుండా బంధాలు దూరం కొట్టుకుంటుర్రు మనుషులు. బసరాది బాలయ్య, బసరాది మల్లేష్. నా భర్త చచ్చిపోయిండు. నేను ఆడదాన్ని, ఎక్కడ వెళ్ళలేను. నాకు ఒక భూమిలో వాటా పెట్టిరు, ఒక భూమిలో పెట్టలేదు. పెట్టకుంటే నేను అక్కడ పోయి మేడంని అడిగితే మేడం ఏమన్నది, చెయ్యి జారిపోయింది, నువ్వేం చేసుకుంటావు చేసుకో, లేకపోతే కోర్టుకెళ్ళు అని చెప్పింది. నాకు నా పిల్లలకు న్యాయం చెయ్యిర్రి, నేను బతకలేందా అని.